బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి ఇబ్రహీంపట్నంలోని కూలింగ్ కెనాల్ డివైడర్ను ఢీకొట్టింది. మితి మీరిన వేగంతో ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు ఈ తెల్లవారుజామున డివైడర్ను ఢీకొట్టి సగానికి పైగా గాల్లో తేలియాడింది. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులున్నారు. చాకచక్యంగా ప్రయాణికులను కిందకి దించారు స్థానికులు, పోలీసులు. మనం చూస్తున్నాం విజువల్. సితారా అనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించినటువంటి విజువల్ ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంది ఆ బస్సు. అయితే ఆ బస్సు అదుపు తప్పి ఇబ్రహీంపట్నంలోని కూలింగ్ కెనాల్ డివైడర్ను ఢీకొట్టింది. మితిమీరిన వేగంతో ఆ బస్సు ప్రయాణించినట్టుగా మనకు అర్థమవుతుంది. సో సాఫీగా వెళ్లాల్సినటువంటి బస్సు ఏకంగా డివైడర్ను ఢీకొట్టి ఒక త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి చాలామంది ప్రయాణికులు బయటపడ్డారు. ఎందుకంటే అది కాలువ, మనం చూస్తున్నాం కింద కాలువ ప్రవహిస్తుంది కాలువ. ఆ కాలువలో అంత హైట్ నుంచి బస్సు పడితే తీవ్రంగా ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉండేది. కానీ అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ కూడా క్షేమంగా ఉన్నారు. సో చాకచక్యంతో అక్కడ స్థానికులు, పోలీసులు వెంటనే అక్కడ సంఘటనా స్థలానికి చేరుకొని లోపల ఉన్నటువంటి ప్రయాణికులను సురక్షితంగా కిందకి దించారు. సో తెల్లవారుజామున ఈ డివైడర్ను ఢీకొట్టింది బస్సు. డివైడర్ని ఢీకొని ఒక మేజర్ పార్ట్ అంతా కూడా లోపలికి వెళ్ళింది, అంటే కాల్వాల్లో కింద పడేటువంటి సిచ్యువేషన్లో. బట్ లక్కీగా అది పడకుండా పైనే ఆగిపోయినటువంటి విజువల్ మనం చూస్తున్నాం. అంటే ప్రమాదపు అంచున అంటే ప్రమాదానికి గురైనప్పటికీ కూడా ప్రయాణికులు ఎక్కువగా అంటే డ్యామేజ్ కాకుండా, ఇబ్బంది పడకుండా, వాళ్ళకు ప్రాణాపాయం లేకుండా అయితే సేఫ్గా బయటపడ్డారు. స్థానికులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళందరినీ కూడా చాలా చాకచక్యంగా, ఎందుకంటే చాలా బ్యాలెన్స్డ్గా అక్కడ వ్యవహరించాలి. ఆల్రెడీ బస్సు డివైడర్ను ఢీకొని కొంత భాగం లోపలికి వెళ్ళింది, కొంత భాగం బయటకు ఉంది. సో అటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా వెయిట్ మెయింటైన్ చేస్తూ ప్రయాణికుల్ని సురక్షితంగా కాపాడాల్సినటువంటి సిచ్యువేషన్. సో ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశారు. ఎందుకంటే ఆల్రెడీ బస్సు కొంత భాగం కాలువ లోపలికి దూసుకెళ్ళింది కాబట్టి, ఆ డివైడర్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళి కొంత భాగం లోపలికి వెళ్ళి ఉంది కాబట్టి ఏమాత్రం బ్యాలెన్స్ అవుట్ అయినా కూడా బస్సు అటువైపు పడేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఆ సమయంలో లోపల ఉన్న ప్రయాణికులను అక్కడ చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళందరినీ కూడా దించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో పెద్ద ప్రమాదం అయితే తప్పింది ప్రయాణికులకు. ఆ సమయంలో 38 మంది ప్రయాణికులు ఆ బస్సులో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంది సితారాకు సంబంధించినటువంటి ఒక ట్రావెల్స్ బస్ అది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మార్నింగ్ సమయంలో రకరకాల ఇన్సిడెంట్స్ కావచ్చు, ఇటువంటి సంఘటనలు కావచ్చు, నేరుగా యాక్సిడెంట్స్ జరగడం మనం చూస్తున్నాం, 2 వాహనాలు ఢీకొట్టడం మనం చూస్తుంటాం. కాబట్టి చాలా సేఫ్గా, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మనకు చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. నిజంగా మార్నింగ్ అవర్స్లో ఆ రూట్లో వెహికల్ వెళ్తున్నప్పుడు పెద్దగా ట్రాఫిక్ అనేది పెద్దగా ఉండదు. అంటే ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా చాలా వేగంగా ఆ బస్సు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. నిజంగా ట్రాఫిక్ ఉంటే బస్సు వేగంగా ఉండదు. నిజంగా ట్రాఫిక్ కనుక అక్కడ ఉండుంటే, అది 2 వీలర్స్ కావచ్చు, బస్సులు కావచ్చు, మరొక వెహికల్ కావచ్చు, ఆ సమయంలో ట్రాఫిక్ ఉంటే కనుక ఖచ్చితంగా స్లోగా వెళ్లాల్సిందే బస్సు. కానీ ఇక్కడ ఈ కండిషన్లో మనకి ఈ ప్రమాదంలో బస్సు చాలా వేగంగా వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే డ్రైవర్ చాలా వేగంగా వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా దాన్ని నియంత్రించలేకపోయారు. కాబట్టి బస్సు వేగంగా వెళ్ళి ఆ రైలింగ్ దాటుకొని, ఆ డివైడర్ను దాటుకొని ఆ కాల్వలోకి దూసుకెళ్లేటువంటి ప్రమాదం జరిగింది. బట్ అదృష్టవశాత్తు బస్సు పైనే ఆగిపోయింది. కొంత భాగం కాల్వలోకి వెళ్ళిపోయిన ఒక వీల్ కూడా మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఆ ఫ్రంట్ పార్ట్ అంతా ఆల్రెడీ లోపలికి వెళ్ళి ఉంది. బట్ బ్యాలెన్స్గా ఆగిపోయింది. సో ఆ సమయంలో లోపల ఉన్నటువంటి ప్రయాణికుల ఒక్కసారి వాళ్ళ ఆలోచన, వాళ్ళ భయం మనం ఒకసారి ఊహించుకోవచ్చు. మనం వెళ్తున్నటువంటి బస్సు ప్రమాదానికి గురైంది అన్నటువంటి ఆ క్షణం లోపల ఎంత తీవ్రంగా భయాందోళన ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఆ సమయంలో చాలా చాకచక్యంగా పోలీసులు కానీ, స్థానికులు కానీ వ్యవహరించారు. ఎందుకంటే ఆల్రెడీ కొంత భాగం కాల్వలోకి ఉంది బస్సు, ఆల్రెడీ డివైడర్ పైనుంచి, ఆ రైలింగ్ పైనుంచి కొంత కాల్వలోకి ఉంది. ఆ సమయంలో చాలా చాకచక్యంగా వ్యవహరించాలి. ఏమాత్రం బ్యాలెన్స్ అదుపు తప్పినా కూడా బస్సు అందులోకి పడేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాకచక్యంగా వ్యవహరించి లోపల ఉన్న ప్రయాణికులందరినీ కూడా కిందకి దించారు. ఇబ్రహీంపట్నం దగ్గర ఈ ప్రమాదం జరిగింది ఈ బస్సుకి.